హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసుకుందాం, ఓకేనా? చికెన్ బోన్స్ లేకుండా చికెన్ తీసుకోవాలండి. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మంచిగా కడుక్కోవాలి. క్లీన్గా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తడి లేకుండా తీసుకోవాలండి. తడి లేకుండా మొత్తం దాన్ని తీసుకొని ఇలా తడి లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఈ ముక్కలన్నింటినీ ఫస్ట్ ఒక పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఉడకనిచ్చుకోవాలి. ఈ పీసెస్ అన్నింటినీ దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా వేగించుకోవాలి. వాటర్ అన్నీ పోయే వరకు, దగ్గరకు వచ్చే వరకు వాటర్ అన్నీ పోయే వరకు చికెన్ని మంచిగా వేగించుకోవాలి. చికెన్ వాటర్ అన్నీ పోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ వచ్చేస్తున్నాయి. వాటర్ అన్నీ పోవాలి. దీంట్లో వాటర్ అన్నీ పోయే వరకు మంచిగా ఉడికించుకోవాలి. మంచిగా ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. చూడండి, వాటర్ ఇలా వచ్చాయో ఈ వాటర్ అన్నీ పోవాలి. ఈ వాటర్ అన్నీ పోయే వరకు మంచిగా ఉడికించాలి చికెన్ పీసెస్ని. ఇలా చేసుకుంటేనే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చికెన్. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రెండ్స్ వాటర్ అన్నీ అయిపోయాయి. చూడండి, వాటర్ అన్నీ పోయాయి. వాటర్ అన్నీ అయిపోయాయి. పీస్ ఇలా చేస్తే వేగాలి. ఇలా మెత్తగానే ఉండాలి దీంట్లో. చూడండి, ఇలా విరుగుతుంది. విరిగిందా పీస్ మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనే ఇంకొక పెనంలో ఆయిల్ పోసుకొని పెట్టుకోవాలి. దీనికి మన పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ బాగా కాగాలి. కాగిన తర్వాత మళ్ళీ అది వీటిని ఫ్రెండ్స్ దీంట్లో నుంచి ఈ వాటర్ని పోయేదాకా వేయించాం కదా, దీన్ని మళ్ళీ వేరే ఆయిల్, దీనికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో మంచిగా గోల్డ్ కలర్లో వచ్చేవరకు, ఇట్లా రెడ్గా అయ్యేవరకు మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేయించుకుందాం ఫ్రెండ్స్. చూడండి, రెడ్డిష్ కలర్ ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా కొంచెం రావాలి అక్కడక్కడ. సో రెడ్డిష్ కలర్ వచ్చేవరకు మనం మంచిగా వేయించుకుందాం. ఫ్రెండ్స్, చికెన్ పచ్చడికి కావాల్సిన పౌడరు నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను. చెప్తాను ఏంటో. చికెన్ మసాలాలో ఏం యూజ్ చేస్తామండి, సేమ్ అదే ప్రాసెస్. దాంట్లో ఏంటి, ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క, ధనియాల పౌడర్, మళ్ళీ మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేయించి మంచిగా దాంట్లో నేను పౌడర్ చేశాను. దాన్ని పౌడర్ చేస్తే ఇలా అయ్యింది. దానికి సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు నేను దానికి సరిపడా తీసుకున్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను సరిపడా తీసుకున్నాను. క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఏదైనా. మరీ క్వాంటిటీ తక్కువ ఉండి ఎక్కువ వేసుకున్నా చేదు వస్తుంది. ఎందుకంటే దాంట్లో మెంతులు, జీలకర్ర పౌడర్ యాడ్ చేస్తాను కాబట్టి చేదు వస్తుంది. సో దీనికి సరిపడా తీసుకోవాలి. మళ్ళీ దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవాలండి. ఫ్రెష్ వేసుకుంటేనే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాను. మంచి గోల్డిష్ అయినాయి. ఇంకా కొంచెం ఈ వైట్ అన్నీ రెడ్డిష్ కాగానే నేను మంచిగా దీంట్లో పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఫ్రెండ్స్, పసుపు యాడ్ చేస్తున్నాను కొంచెం. మనం దీనికి పక్కకు తీయాల్సిన అవసరం లేదు. దీనికి సరిపడా తీసుకున్న ఆయిల్ కాబట్టి దీంట్లోనే అన్నీ వేసేయాలి. అన్నీ వేసేసి మంచిగా స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాతనే ఒక గ్లాస్ జార్ ఉంటే బెటర్ అండి. గ్లాస్ జార్లో తీసుకుంటే అది మంచిగా నిల్వ మంచిగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయరు కదా, సో గ్లాస్ జారే బెటర్. దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దీంట్లో నేను ముక్కలకు సరిపడా కారం వేసుకుంటున్నాను. సాల్ట్ కూడా దానికి తగినంత సాల్ట్ కూడా వేస్తాను దీంట్లోనే. ఆల్రెడీ సాల్ట్ స్టార్టింగ్ కొంచెం వేసాం కదా, సో నేను కొంచెం తక్కువగానే వేసుకుంటున్నాను. దీనికి సరిపడా వేసుకుంటున్నాను. మళ్ళీ దీంట్లోనే మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఇలాచి, ధనియాల పొడి, దాల్చిన చెక్క, ఇదంతా దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా బాగా కలుపుకున్నాను. ఇది మంచిగా చల్లారిన తర్వాత నిమ్మరసం, మంచిగా రసం ఉన్న నిమ్మకాయలు తీసుకొని 2 నిమ్మకాయలు మంచిగా దీంట్లో నిమ్మరసం పోయాలి. 2 నిమ్మకాయలు మంచి రసం ఉంది చూసుకొని పోసుకోవాలండి. ఇది నిల్వ ఉంచుతాం కాబట్టి దీంట్లో ఆయిల్ తర్వాత వస్తుంది, పేరుకుంటుంది. అలా ఏం లేదు. మీకు ఎక్కువ కావాలనుకుంటే పైనుంచి కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు.
మంచిగా చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక జార్లోకి తీసుకోవాలి. రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందండి చికెన్ పచ్చడి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నిమ్మరసం మాత్రం యాడ్ చేసుకోండి. నేను చల్లారిన తర్వాత యాడ్ చేస్తాను, మీరు కూడా యాడ్ చేసుకోండి. దీనికి సరిపడా యాడ్ చేసుకోండి. మీరు ఎంత పెట్టుకుంటే అంత సరిపడా యాడ్ చేసుకోండి. నేను కూడా చల్లారిన తర్వాత యాడ్ చేసుకొని గ్లాస్ జార్లోకి తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.